మరికొంతమంది అసలు మూర్ఖపు భర్తలు, వారు ఏమాత్రం దేవుడన్నా, దేవుని సన్నిధన్నా, ఏమాత్రం చోటు పెట్టరు. అలాంటి తల్లులు వారికి ఇంట్లో ఖర్చులకు ఇస్తే ఆ ఖర్చుల్లో కొంచెం దాచుకొని మిగిలించుకొని, నా దేవుని మందిరానికి వెళ్తాను, నా దేవుని మందిరంలో నేను నా ప్రభువు నాకు నా పిల్లలకు చేసే మేలులను బట్టి నా ప్రభువుకు ఇదిగో ఈ అర్పణ అర్పించి ఆయన ఆరాధించాలి అని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చే బిడ్డలు ఉన్నారు. అలాగే హృదయపూర్వకముగా మా కొరకు రాత్రింపగలు ప్రార్థించే సేవకులు ఉన్నారు. వారిని పోషించాలని గుప్పిళ్ళ బియ్యమని, పెరట్లో పెరిగే కూరగాయలని, రకరకాల వస్తువులను తీసుకొని వచ్చి దైవ సేవకులమైన ప్రేమతో, దేవుని మీద ప్రేమతో అర్పణలు అర్పించే తల్లులు కూడా ఉన్నారు. చాలామంది అలా ఉన్నారు. కొంతమంది మర్చిపోయారు. వారి గురించి నేను చెప్పాల్సిందే ఉంది, మీరు వినాల్సిందే ఉంది. అలా పోషిస్తున్నారు కనుకనే ఈరోజు వరకు మేము పోషించబడుతున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ రోజు మేము బియ్యం కొన్నది లేదు. ఎప్పటికీ తల్లులు తెస్తున్నారు. ఎంతమంది భోజనాలు చేయడానికి, ఆ భోజనానికి అవసరమైన ఆహార పదార్థాలన్నీ మీలో కొంతమంది ఇస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు చేయకపోతే ఇంత జరగదు, ఇంత పరిచర్య జరగదు. కృతజ్ఞత కలిగిన వారు ఉత్తమమైన వాటిని తీసుకొని వస్తున్నారు. దేవునికి ఇష్టమైనది ఏంటి? ఇప్పుడు ఈ కాలం కొంచెం మారింది కాబట్టి, ఒకప్పుడు రోజులు వేరు. తినటానికి చాలన్నట్టుగా కష్టపడి సంపాదించుకొని ఆ వారానికి, ఆ 10 రోజులకి, ఆ నెల రోజులకి తెచ్చుకునేవారు కాబట్టి గుప్పిళ్ళతో తీశారు. ఇప్పుడు కాస్త దేవుడు ఆశీర్వదించిన రోజులు కాబట్టి నెలకు ఒక బస్తా తీసుకొచ్చేస్తున్నారు బియ్యం. ఇబ్బంది ఏమీ లేదు. సరుకులు తెస్తున్నారు, కొంతమంది కూరగాయలు తెచ్చేవారు ఉన్నారు. ఇలా కానుక రూపంలోనూ వస్తువుల రూపంలోనూ ప్రభు సన్నిధికి ఉట్టి చేతులతో రాకుండా ప్రభు సన్నిధికి వచ్చి వారి అర్పణలు అర్పిస్తూ దైవ పరిచర్య కొరకు, దేవుని సన్నిధిలో ఆయన సంతోషపెట్టుట కొరకు మనస్ఫూర్తిగా చేస్తున్నాడు. ఏది ఉత్తమమో ఓ మనుషుడా నీకు తెలియచేయబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఉత్తమమైన వ్యక్తులు ఉత్తమమైన వాటిని తీసుకొని వస్తారు. ఉట్టి చేతులతో ఎవరు కనబడరు. ఊరకే వచ్చి నన్ను ఆశీర్వదించిన దేవానికి స్తోత్రమని ఆరాధించేవారు ఎవరు ఉండరు. అలా ఏమి దేవుడు ఎన్ని చేసినా కృతజ్ఞత లేకుండా, యథార్థత లేకుండా, దేవుని దృష్టికి అంగీకారముగా లేకుండా నువ్వేమి చేసినా అది అంగీకారం ఏమీ కాదు. మన వాళ్ళు చూడండి, చాలా దూర ప్రాంతాల్లో పనులకు వెళ్ళి కొంతమంది దేవుని బిడ్డలు మర్చిపోకుండా మా సేవకులు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు కనుకనే మేము క్షేమంగా ఉన్నాం ఇక్కడని అక్కడి నుండి ఈ పరిచర్య కొరకు అర్పణలు అర్పించేవారు ఉన్నారు. అది దశంభాగాలు కానివ్వండి, కానుకలు, రకరకాలుగా ఇలా అందరూ అన్ని రకాలుగా చేస్తున్నారు కనుకనే ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు చెప్తున్నాడు, నీకు ఉత్తమమైనది ఏంటో తెలియపరచబడింది. నీకు తెలుసు, నేను నా దేవుని మందిరానికి వెళ్తూ ఏం తీసుకొని పోవాలి, ఏమి తీసుకొని వెళితే నా దేవునికి సంతోషం కలుగుతుంది, నేను ఎలా వెళితే నా ప్రభు సంతోషిస్తాడు, నా ప్రభువుకు ఆనందం కలుగుతుంది, నా ప్రభు నాకు ఎన్నో చేస్తున్నాడు, లెక్కలేనన్ని కార్యాలు నా పట్ల జరిగిస్తున్నాడు, అందుకే కదా నేను హాయిగా బ్రతుకుతున్నాను అని ఉత్తమమైన వాటిని తీసుకుని వచ్చి ఆయన సంతోషపెట్టే వ్యక్తులుగా ఉందుముగాక. మీరు కానుకలు ఇస్తున్నారు, రకరకాలుగా దేవుని సన్నిధికి వస్తున్నారు, మంచిదే. అయితే నేను బైబిల్ వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలవంత పెట్టినటువంటి మాటలు ఇవి. ఏమి తీసుకొని రావాలి అది కొన్ని విషయాలు మీకు చెప్తాను. బైబిల్లో చూద్దాం, చదవండి. బైబిల్ గ్రంథంలో నుండి మనం తీసుకొని రావాల్సిన కొన్ని ఉన్నాయట. అవి ఏమిటి? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 నుంచి 12వ వాక్యం నుంచి కొంచెం చదువుకుంటూ వద్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వాక్యం నుండి 17వ వాక్యం వరకు చదువుకుంటూ రావాలి. ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించి
నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకును నన్ను మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? మహాకాశములు భూమి అందునందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనులలో వారి సంతానమైన మిమ్మును నేటి వరకు ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు చూడండి, దేవుడు చెప్తున్నాడు, మీరు సున్నతి లేని మీ హృదయములకు చున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఎలయనగా మీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాండ్రికిని న్యాయము తీర్చి పరదేశుల యందు దయ ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించేవాడు. చప్పట్లు కొట్టుకు ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. ప్రభు చెప్తున్నటువంటి ముఖ్యమైన మాట ఏంటంటే, నువ్వు ఏమి తీసుకొని నా దగ్గరికి రావాలి, ఏది తీసుకొని వచ్చి నన్ను ఆరాధించాలి, నన్ను దర్శించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అంటే ప్రభు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను ఏమడుగుచున్నాడు? ఇజ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడి అనండి. అందరూ నోటితో పలకాలి. నీ దేవుడైన యెహోవాకు భయపడి అనండి. దేవుని మందిరానికి వచ్చే మనం, దేవుణ్ణి ఆరాధించే మనం ఎవరికి భయపడాలి? గట్టిగా చెప్పాలి. దేవునికి భయపడ. నా దేవుడు, నా దేవుడు ఎవరనుకున్నావు? భయంకరుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఆకాశము భూమికి సమస్తమును కలుగు చేసిన వాడు. అంత గొప్ప దేవునికి నేను భయపడాలి. దేవునికి భయపడ్డ వ్యక్తి అయితే పరిగెత్తుకుంటూ వస్తారా లేదా? కొట్లమ్మడి తిరిగి కూరగాయలన్నీ కొని వచ్చేదే లేటుగా, మళ్ళీ కొట్ల చుట్టూ తిరిగితే దాన్ని ఏమంటారు? భయం లేని వ్యవహారమే కదా. టైం అయిపోయింది, అయిపోయింది, ఏమైంది? భయం లేని వ్యవహారం. భయపడ్డ వ్యక్తి పరుగు వేరుగా ఉంటుంది, భయపడ్డ వ్యక్తి వస్త్రధారణ వేరుగా ఉంటుంది. భయపడే వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చే ఆ వ్యక్తి చూపు, ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే అంత భక్తి శ్రద్ధలుగా కనబడుతున్నారు. ఏమిటి అంటే ఆయనకు భయపడుతున్న ప్రజలు. ఆయనకు భయపడి తర్వాత ఏంటి? ఆయన మార్గములలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతోనూ సేవించాలి. ఆయనకు భయపడాలి మొదట. 2, ఆయన దగ్గరికి వచ్చిన మనం పూర్ణ మనసుతో పూర్ణాత్మతో సేవించాలి. చెప్పండి, ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. సేవించడం అంటే ఏంటి? మనసారా ఆరాధించడం. సేవించడం అంటే అనాలోచనగా ఆవిలించుకుంటూ ఆరాధన చేయడం కాదు. సేవించడం అంటే ఆయనకు భయపడ్డ. ఇప్పుడు భయం లోపల ఉంటే నిద్ర వచ్చిద్దండి. నిద్రపోయే అల్లులు చెప్పండి. ఉన్నారులే, నిద్రపోయారు, ఇంకేం చెబుతారు? ఆయనకు భయపడే వ్యక్తి అనాలోచనగా ఉంటారా? వీటి ఆలోచిస్తారా? ఆయనకు భయపడేవారు మౌనంగా కూర్చుంటారా? ఎందుకంటే భయం ఉంది. దేవుడంటే భయపడిన మనము ఆయన సన్నిధికి వచ్చి ఆయన పూర్తిగా ప్రేమించాలట. నీవు తప్ప నాకు ఇంకొకరు ఎవరు లేరయ్యా, నీవే నా దేవుడవు, నీవే నా సర్వం, నీవే నా సమస్తం అని పూర్తిగా దేవునికి అప్పగించుకుంటారట. పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో
ఆయన్ని సేవిస్తారట. సేవించడం అంటే ఏంటి? ప్రారంభించినప్పటి నుండి పాటలు పాడేటప్పుడు చక్కగా చప్పట్లు కొడుతూ కలిసి పాడుతూ, పాటలు కొన్ని రావు మనకి, ఒకసారి పాడితే రెండోసారి పాడుతుంటారు కదా, కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ఆయన మహిమపరుస్తూ ఉండటమే సేవించడం. సాక్ష్యాలు చెప్తున్నారు కొంతమంది, మనం చెప్పలేకపోతున్నాం. ఆ సాక్ష్యం ప్రభువు సన్నిధిలో చెప్పినప్పుడు వారికి దేవుడు చేసిన మేలును బట్టి దేవుని స్తోత్రం చెప్దాం అన్నప్పుడు ఏం చేయాలి? సేవించే వ్యక్తివైతే స్తోత్రం 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 అని చెప్తావు. నీకు నచ్చిన వాళ్ళు చెబితేనేమో స్తోత్రం స్తోత్రం అంటావు. అలా నచ్చకపోతే ఉరిమురి స్తోత్రం, నీకు కూడా సాక్ష్యం కావాలా అన్నట్టు. సేవించడం అంటే ప్రతిదీ క్రమముగా అనుసరిస్తూ నడవడమే. ఆరాధన చేసేటప్పుడు మనస్ఫూర్తిగా దేవుడు చేసిన మేలులన్నీ తలంచుకొని, ఈనాటి వరకు నేను బ్రతుకుతున్నానంటే నీ కృపయ్యా, నువ్వు పోషిస్తున్నావు, చేతి నిండా పనిస్తున్నావు, పని చేసుకునే శక్తిని ఇస్తున్నావు, ఆరోగ్యం ఇస్తున్నావు, ఇన్ని మేలులు చేస్తున్న దేవా నీకు స్తోత్రమని చేతులు ఊపుతూ మనసారా యేసయ్యను స్తుతిస్తూ ఆరాధిస్తుంటావు. అది నీ పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించడం, అదే సేవించడం. అట్లా దేవుని సేవించాలి. లేచి ఆవిలించుకుంటూ ఆలోచించుకుంటూ అందరూ స్తోత్రం అంటుంటే కొంతమంది చేతులు ఊపుతుంటారు, కానీ ఇంటికాడ సంగతులు ఆలోచిస్తుంటారు. అది భయం లేని పని. ప్రభు ఏమి కోరుకుంటున్నాడు? నువ్వు నా సన్నిధిలో భయపడి నన్ను ప్రేమించి నన్ను సేవించాలి, పూర్ణ మనసుతో హృదయంతో సేవించాలి. ఆ తర్వాత ఏమన్నాడు? నీ మేలు కొరకు ఆజ్ఞలు, ఏమండి కట్టడలు ఎందుకు ఇచ్చాడంటే యేసయ్య మనకు? అందరూ చెప్పాలి, మన మేలు కొరకు అనండి. ఆజ్ఞలు ఎందుకు? కట్టడలు ఎందుకు? మన మేలు కొరకే. మనం బాగుండాలి అంటే ఆజ్ఞల మార్గంలో నడవాలి. అదే దైవజనులు రాసిన పాట, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో సుగుణాల. కొట్టు గట్టిగా చప్పట్లు. అదే ఇప్పుడు దాకా చెప్పింది. ఉసూరు పని కూర్చో, మాకు భయం లేని వ్యక్తిగా ఉండకూడదు. కొట్టు గట్టిగా. హల్లెలూయా. నిత్యము కలిసి పాడదాం గట్టిగా. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా. ఆమేన్. హల్లెలూయా. ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? అదిగో ఇంత గట్టిగా అడిగితే అంత చిన్నగా చెప్పారు చూసారా? మన మేలు కొరకు అనండి. ఆజ్ఞలు ఎందుకు? కట్టడలు ఎందుకు? మనం ఆశీర్వాదకరంగా ఉండడానికి, మనము క్షేమంగా బ్రతకడానికి, నీ మేలు కొరకు. చదువు. నీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందు అన్న మాట గాక, నీ దేవుడైన యెహోవా
మరి నిన్ను ఏమడిగాడు? నువ్వు ఏమి తీసుకొని దేవుని సన్నిధికి రావాలంటే ఉత్తమమైనది ఏదో నీకు తెలియపరిచాడు. నీ మేలు కొరకు ఏ ఆజ్ఞలు, ఏ కట్టడలు అయితే నీకు నియమించాడో వాటిని అనుసరించే వ్యక్తిగా ఆ తీర్మానములో, ఆ నడిపింపులో నీవు నడిపించబడుతూ దేవుని సన్నిధికి వచ్చుదువుగాక. నువ్వు ఆయన మార్గంలో నడిచే వ్యక్తివైతే నిన్ను చూసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. నా బిడ్డకు నేను ఏ కట్టడలు చెప్పానో, ఏ ఆజ్ఞలు ఇచ్చానో వాటిని క్రమంగా పాటిస్తూ నా సన్నిధిలో నడిపించబడుతుంది, ఆ తీర్మానంలో స్థిరముగా ఉంది అని దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు ఆయన ఎంతో ఆనందిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఆరాధన చేస్తుంటే నువ్వు వేసే స్తుతుల సింహాసనం మీదకి ఆయన దిగి వస్తాడు. ఇంకా ఇంకా నీకు మేలు చేస్తూ అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదిస్తూ అభివృద్ధి పరుస్తాడు. అయితే కింద ఆయన ఏమంటాడంటే, ఆకాశము, మహాకాశములు, భూమియు అందులో ఉన్న సమస్తము నీ దేవుడైన యెహోవావే. ఈ భూమి అంతా ఎవరిదే? ఈ భూమి మీద ఉన్న ఆస్తులన్నీ ఎవరి? నిన్నెందుకు బేదరికల్లో ఉంచుతాడు? నిన్నెందుకు కష్టాల్లో పెడతాడండి? అన్నీ నావే. నువ్వు నన్ను ఇలా ఆరాధించే వ్యక్తివైతే, నీ తీర్మానములో, నా కట్టడల మార్గములో, ఆజ్ఞల మార్గంలో నడిచే వ్యక్తివై నా సన్నిధికి వస్తే నీకు ఇంకా మేలు కలుగునట్లు ఈ భూమి ఆకాశం మీద ఉన్న సమస్తం నేను నీకు ఇచ్చే దేవుడను. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద ఇప్పుడు నీ బాధ అంతా ఏంటి? నీ సమస్య అంతా ఏంటి? రాత్రి మగలు నువ్వు కష్టపడేది దేనికోసం? ఈ భూమి మీద కాసిన ఆస్తులు సంపాదిద్దామనే కదా, కొంచెం డబ్బు సంపాదిద్దామనే కదా, కొంచెం నేను నా పిల్లలు క్షేమంగా బ్రతకడానికి కావలసిన వనరులు సమకూర్చుకోవాలని కదా నువ్వు ప్రయాసపడుతున్నావు. నీకు నీవుగా ప్రయాసపడుతూ వ్యాధుల పాలైపోతున్నావు, సమస్యల పాలైపోతున్నావు, నిందల పాలైపోతున్నావు, కష్టాల పాలైపోతున్నావు. అలా నువ్వు నష్టాల పాలు అయిపోకుండా క్షేమముగా నువ్వు బ్రతికి దైవాశీర్వాదంతో నువ్వు నింపబడాలంటే ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞల మార్గంలో నువ్వు నమ్మకముగా నడిపించబడుతూ ఆయన మందిరములు, ఆయన సన్నిధులు నువ్వు అడుగు పెడితే, ఆయన దర్శిస్తే నిశ్చయముగా నిన్ను బట్టి ప్రభువు ఆనందించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. ఆ తర్వాత ప్రభు ఏమంటున్నాడు? అయితే నీ పితరులను ప్రేమించి వాళ్ళ సంతానమైన మనల్ని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడట. కాబట్టి సున్నతులు అంటే వారి హృదయాలకు ఏమి లేదట. ఎన్ని మేలు చేసినా కృతజ్ఞత లేదు, ఎన్ని ఉపకారాలు చేసినా, ఎన్ని ప్రమాదాలు తప్పించినా అదృష్టం అనుకుంటున్నాడు. అవసరమైతే అరిచేయి ముద్దు పెట్టుకుంటున్నాడు. అరిచేయి ముద్దు పెట్టుకుంటే అదృష్టమా? అరికాలు పెట్టుకుంటే బాగుండేది. అదృష్టం అందుకే నేను అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? సమస్తము నావేరా బాబు, నీకు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాను, మేళ్ళు చేస్తున్నాను, ఆజ్ఞల మార్గంలో ఉండాలి. నీ మేలు కొరకే ఆజ్ఞలు ఇచ్చాను, కట్టడలు ఇచ్చాను. వాటిలో నువ్వు నడిపించబడితే నీ జీవితం ఫలభరితముగా మారుతుంది. అయితే వీరి హృదయాలకు ఏమీ లేదు, మంచి లేదు, చెడు లేదు. తనకు తానే బ్రతుకుతున్నట్టు, తనకు తానే కాపాడుకుంటున్నట్టు, తనకు తానే ఏదో మేలు పొందుతున్నట్టు ఫీల్ అయిపోతూ దేవునికి భయపడకుండా, దేవుని ఆజ్ఞల మార్గంలో నడవకుండా, దేవుని పద్ధతిలో జీవించకుండా అపవిత్రంగా బ్రతుకుతున్న వారి గురించి అంటున్నాడు. సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుండి అన్నాడు. ముష్కరులు అంటే ఏంటి? ముష్కరులు అంటే హత్య చేసేవాడని అర్థం. ముష్కరులు అంటే నిలువున ఇంకొకరిని, మనిషిని హీనపరచడం. ముష్కరులు అంటే ఇంకొకరిని ఇబ్బంది పెట్టే వ్యక్తులు. నేను ఒకసారి ముష్కరులు అంటే ఏంటని చెప్పి నేను నెట్లో చూశాను. నెట్లో చూస్తే నాకు చాలా విషయాలు కనపడ్డాయి. మరి అక్కడ ముష్కరులు అంటే
మూర్ఖుడు అని అర్థమట, బుద్ధి లేనివాడు అని అర్థమట, మొండి పట్టుదలతో ప్రవర్తించేవాడట. ఎన్ని చెప్పినా ఎన్నట, మొండోడట. నెట్లో ఉన్న ఇవన్నీ ఏమండి, దానికి అర్థం ఏంటి అని నేను చదివితే చాలా విషయాలు. ఉగ్రవాది, ముష్కరుడు అంటే ఉగ్రవాదితో సమానమట. కరుడు కట్టినటువంటి భయంకరమైన క్రూరమైన చర్యలకు పాల్పడేవాడట. ఏమంటే చెడు గుణాలు కలిగిన వాడట, దుష్టుడట. ఇట్లా ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. అంటే ఎన్ని మేలులు చేసినా ఇంత దేవునికి విరోధముగా అపవిత్రముగా బ్రతికే వారి పేరే ముష్కరులు. అందుకు ప్రభు అంటున్నాడు, ముష్కరులు కాకండి, సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి, మీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకోండి, నేను చేసే మేలులు ఉపకారాలు గుర్తించండి. నా సన్నిధికి వచ్చేటప్పుడు నేను సంతోషపడాలంటే నేనిచ్చిన కట్టడలు, నేనిచ్చిన ఆజ్ఞల మార్గములో మీరు నడుస్తూ మీ తీర్మానాల్లో నిలిచి వాటిని చేతపట్టుకొని అడుగు పెడితే నీ దేవుడైన యెహోవా సంతోషించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చేసిన మేలులన్నీ తలంచుకోవాలట, మర్చిపోకూడదట. ఆయన స్తుతించడానికి కావలసిన ఆ మంచి మనసాక్షి కలిగి దేవుణ్ణి ఆరాధించే వారం అవ్వాలట. కృతజ్ఞతతో దేవుని స్తుతించి ఆరాధించాలి. చాలామంది కానుకలు ఇస్తారు. మాకు ఈ మేలు జరిగితే ఈ 100 పదార్లు ఇస్తాం, లేకపోతే 1000 పదార్లు ఇస్తాం, 10,000 పదార్లు ఇస్తామంటారు. కొంతమంది ఏమో చర్చీలు కట్టిస్తామండి, మాకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చే డబ్బులు వచ్చాయి బాగా, చర్చి కట్టిస్తామండి అని కట్టించేవారు ఉన్నారు. చాలా చోట్ల చూస్తుంటాం మనం, ఎవరెవరో వచ్చి చర్చీలు కట్టించే వాళ్ళు ఉన్నారు. నువ్వు చర్చి కట్టినా 100 పదార్లు, 1000 పదార్లు, 10,000 పదార్లు నువ్వు ఇచ్చినా దేవునికి ఐకాదిష్టం. ఏమిష్టం? ఏ తీర్మానం అయితే దేవునిలో చేసావో, ఏ ఆజ్ఞల మార్గంలోనికి ప్రభువు నిన్ను తీసుకొని వచ్చి నిలిపాడో దాన్ని నువ్వు చేతబట్టుకొని నిలిచి ఉందువుగాక. అది చేతబట్టుకొని దేవుని సన్నిధిలో నీవు దేవుని దృష్టికి కనబడుదువుగాక. హల్లెలూయా అని చెప్పండి. ఒకసారి చాలా రోజుల క్రితం ఒక కొత్త ఫ్యామిలీ వచ్చారు. ఒక ఫ్యాన్ తీసుకొచ్చారు. ఫ్యాన్ తీసుకొచ్చి ఆ ఫ్యాను ఈ తెల్ల ఫ్యాన్ ఇట్లాంటిదే, ఇంతకుముందు ఉండేదిలేండి. రెక్కకు ఒక పేరు రాశారు, 3 రెక్కలకు 3 వేశారు, మధ్యలో ఒక పేరు వేశారు, తీసుకొని వచ్చారు. నేను అన్నాను, బ్రదరు నువ్వు ఇచ్చింది ఎవరికి? ఏసైకి ఇచ్చావా, జాన్పాలన్నకి ఇచ్చావా? దేవునికి కదా నువ్వు ఇచ్చింది, నీ పేరు అవసరమా? నీ త్యాగమును నువ్వు దేవునికి ఇచ్చిన దాన్ని దేవుడు చూస్తున్నాడు కదా. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? యేసయ్య కదా. నీ పేర్లు అవసరమా అన్న. సింపుల్గా ఫ్యాన్ ఇచ్చాడు కానీ ఇంక మరుసటి వారం రాలా, ఇప్పటికి రాలా. అంతకుముందు ఇంకొక ఫ్యామిలీ వచ్చేది. జనవరి కొత్త సంవత్సరానికి మనం క్యాలెండర్లు లేపిస్తాం కదా. అతను అన్న క్యాలెండర్లకి ఎంత అవుతాయి అన్న అన్నాడు. 8,000 అవుతాయి అన్న. ఆ రోజుల్లో 8,000, ఇప్పుడు 25,000. అవే క్యాలెండర్లు ఇప్పుడు 25,000. సరే 8,000 అవుతున్నాయి అన్న. అన్నిటికీ నేను డబ్బులు ఇచ్చేస్తాను కానీ చివరిలో నా పేరు ఏపీ అన్నాడు. అందరికి నువ్వు ప్రార్థన చేస్తావా అన్న. నీ పేరెందుకు? నా పేరు ఎందుకు అంటాడుగా మళ్ళీ. లేకపోతే నేను నా పేరు ఎందుకంటే నేను పలానా పాస్టర్ గారు, పలానా ఫోన్ నెంబరు, జనాలకు తెలిస్తే కాస్త ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారని రాస్తారు. లేకపోతే నా పేరు కూడా ఎందుకండి? హల్లెలూయా అని చెప్పండి. ఆ మాట చెప్పాను. 8,000 ఇచ్చాడు, క్యాలెండర్లు వచ్చాయి, మనిషి ఆ కుటుంబం మాత్రం లేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము కానుకలు ఇస్తాం, మేము చర్చీలు కట్టిస్తాం, మేము పలానా పని చేస్తాం, మేం చెప్పిందే మీరు చేయాలా. అది మనుషుల్లో ఉన్న ఉద్దేశం. కానీ దేవుడు ఏమంటాడంటే, నేను ఒక కట్టడను, ఒక నియమాన్ని నీకు నియమించాను. నువ్వు చేసుకున్నటువంటి ఆ తీర్మానములో, ఆ నడిపింపులో నువ్వు స్థిరముగా ఉండాలి. దేవుణ్ణి మనం వాడుకోవటం కాదు, మనం చెప్పింది దేవుడు చేయడం కాదు. ఇప్పుడు మన ప్రార్థనలన్నీ ఏంటి? హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేస్తే ఏమని చేస్తారు? నిజంగా చెప్పండి. అప్పులుంటే తీర్చమని, రోగం ఉంటే తీసేయమని,
సమస్యలుంటే తొలగించమని, ఇంకా ఆశీర్వాదాలు మీద ఆశీర్వాదాలు అనుగ్రహించమని. సరే, ఇవన్నీ నేను ఇస్తాను, నీ అవసరాలన్నీ నాకు తెలుసు, నేను ఇస్తాను. కానీ నువ్వు పరిశుద్ధంగా ఉండు, పవిత్రంగా ఉండు, నా ఆజ్ఞల మార్గంలో నడువు, లోకంలో నుంచి వేరవు, పవిత్రంగా బ్రతుకు అని ప్రభు చెప్పిన కట్టడలు ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిల్లో నడువు అంటే మనం నడవడానికి ఇష్టపడతామంటారా? క్రైస్తవులంతా ఎలా మారిపోయారంటే దేవుణ్ణి వారి అవసరాలకు వాడుకుంటూ మేం చెప్పిందే దేవుడు చెయ్యాలని కానుకలు ఇస్తున్నారు, మేం చెప్పిందే ప్రభు వినాలని ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఆయన మన మాట వినాలని మనం కోరుకుంటున్నాం. కానీ ప్రభు అంటాడు, మీకు నిత్యము మేలు కలుగునట్లు, నిత్యము మీరు ఆశీర్వాదకరంగా బ్రతుకున్నట్లు మీ తీర్మానాలలో, నా కట్టడలలో, నా ఆజ్ఞల మార్గములో మీరు నిలిచి ఉండాలి. మన మాట దేవుడు వినాలంటారా, దేవుని మాట మనం వినాలంటారా? అందరూ చెప్పాలి. ఎంతమంది అంటున్నారు? ఎందుకని మనకు కష్టాలు వదలట్లేదు, సమస్యలు తీరట్లేదంటే, మేలుకరముగా మనం ఎందుకు బ్రతకలేకపోతున్నామంటే, ఆయన ఏమి కోరుకుంటున్నాడు? నీ వెండి బంగారమా, నీ ఆస్తిపాస్తులా? ఇవేవి కాదు. మొదట నా మాటను వినాలి, నా ఆజ్ఞల మార్గంలో నడవాలి, నాకు నువ్వు భయపడాలి. నేనెవరిని? భయంకరుడైన దేవుణ్ణి నేను. అట్లాంటి నేనంటేనే నీకు లెక్కలేదే, నేనంటేనే నీకు భయం లేదే, నీకు ఎట్లా మేలు చేయాలి నేనంటాడు ఆయన. ఆలోచించండి, లోకం పరిస్థితులు ఏమీ బాగులేవు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎవరన్నా అటు ఎగిరిపోయారనుకో, ఏదో నామకావాస్తి 4 కన్నీళ్ళు బొట్లు రాల్చి తర్వాత పెట్టి తెచ్చి శుభ్రంగా పండగ చేసుకుంటాంగా మనం. ఆ తర్వాత ఏడుస్తూ కూర్చుంటామా? బ్రహ్మాండంగా బిర్యానీలు వండుకొని తింటాం, 4 రోజులకు మర్చిపోతాం. ఆ సమస్య మనకు వస్తుందన్న భయం ఎంతమందికి ఉంది? ఆ మరణం మనల్ని తలుపు తడుతుందన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఒకరోజు నేను కూడా ఇలాంటి సమస్యలో పడిపోతే నా పరిస్థితి ఏంటి? ఎంతమందికి ఆలోచన ఉంది? చచ్చిపోయిన మనిషి కోసం కాసేపు బాధపడుతున్నాం, తీసుకెళ్ళి సమాధి చేస్తున్నాం, బ్రహ్మాండంగా పండగ చేసుకొని బిర్యానీ వండుకొని కమ్మగా తిని 4 రోజులు మర్చిపోతున్నాం. మరలా యథావిధిగా మన జీవితం మందే. హఠాత్తుగా అపాయం వస్తుంది. ఎంతమంది దైవ మార్గంలో నడవటానికి ఇష్టపడుతున్నారు? ఆలోచించండి. ప్రభు అది చెప్తున్నాడు, ఓ మనుషుడా, ఉత్తమమైనదేదో నీకు తెలియపరచబడింది. నువ్వు చేసేది ఏదైనా దేవునికి ఇష్టమైనది నువ్వు చేయాలి. అదేంటి ప్రభు అంటే, నువ్వు చేసుకున్న తీర్మానము, నీకు నేనిచ్చిన కట్టడలు, విధులు, ఆ నడిపింపులో నువ్వు ఉండు. అది తీసుకొని నా యొద్దకు రా, నేను నిన్ను సంతోషించి నిన్ను ఇంకా మేలుతో నింపుతాను. గట్టిగా చెప్పండి, హల్లెలూయానండి. ఇప్పుడు ప్రభు చెప్పినట్టు నడిచేవాడు ప్రభుకు కావాలి. కానీ ఎంతసేపు మనం ప్రభువు నడిపించే వ్యవహారం చేస్తే మనం ప్రభుకు అవసరం అంటారా? అందుకని మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించండి. ప్రభువుని అన్నీ అడుగుతున్నాం, ప్రభు అది కావాలి, ఇది కావాలి, నా పరిస్థితి ఇట్లుంది అట్లుంది అని ప్రభువుని అడుగుతున్నాం. కానీ మనం ఎంతవరకు ఆయన నడిపింపులో స్థిరంగా ఉన్నామో, ఎంతవరకు ఉత్తమమైనది చేస్తూ ఉత్తములుగా మనం దేవుని దృష్టికి కనబడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి దేవుడు సౌలును రాజును చేసిన తర్వాత ఒక మాట చెప్పాడు, ఆ జాతి వారిని సంపూర్ణం నిర్మూలించి పూర్తిగా ఆ ప్రాంతాన్ని తగలబెట్టేసేయి, అపవిత్రత నా కంటికి కనబడకూడదు అన్నాడు. యుద్ధానికి బాగానే వెళ్ళాడు, యుద్ధంలో జయించాడు, బ్రహ్మాండంగా వచ్చాడు. పొద్దున్నే దైవజనుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి దైవజనుడికి సాష్టాంగ నమస్కారం చేసి, దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు పాస్టర్ గారు అన్నాడు. విజయాన్ని ఇచ్చాడు, బాగానే ఉంది, నాకు వినపడుతున్న రంకెలేమిటి? అవే నీ దేవుడైన యెహోవాకు బలిద్దామని అన్నాడు. చూసారా, ప్రభు ఏం చెప్పాడు? అవన్నీ అపవిత్రమైనవి, పూర్తిగా వాటిని నాశనం చేయమంటే తీసుకొని వచ్చి ఇంట్లో కట్టేసుకుంది కాకుండా నీ దేవుడైన యెహోవాకు బలిద్దామని అన్నాడు. కడుపు రగిలిపోయింది.
వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 28వ వాక్యం చదువుదాం. 28వ వాక్యం. ఇట్లా నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి, దేవునికి స్తోత్రం చెప్పండి, నీ దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించుతున్నాడు. నీకన్నా ఉత్తముడు ఎవరు? సౌలు మంచివాడని దేవుడు ప్రేమించి అతన్ని తీసుకొచ్చి గాడిదలను వెతుక్కుంటుంటే రాజుని చేసాడు. అతనికి కృతజ్ఞత ఉండొద్దండి? మనుషుల కోసం, మనుషులను సంతోషపెట్టుట కోసం మనుషుల ఆలోచనల ప్రకారం నడిచాడు. కానీ ప్రభు కోపం వచ్చింది, అతని చేతిలో నుంచి రాజ్యమును లాగి నీకన్నా ఉత్తమమైన వాడికి ఈ రాజ్యమును అప్పగించాడు అన్నాడు. ఎవరా ఉత్తమమైన వాడు? దావీదు. చెప్పండి ఎవరు? అందరూ చెప్పండి ఎవరు? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు దావీదు సౌలు కన్నా ఎందుకు ఉత్తముడయ్యాడు? సౌలు ఎందుకు ఉత్తముడు కాలేకపోయాడు మనుషులను సంతోషపెట్టడానికి? మరి దావీదు ఎందుకు దేవుని దృష్టికి ఉత్తముడుగా కనబడ్డాడు? గొర్రెలు కాసుకునే కాలం చిన్ననాటి నుండి మనుషుల ఆదరణే లేదు, మనుషుల ప్రేమే లేదు. అలాంటి వ్యక్తి దేవుణ్ణి విడిచిపెట్టలేదట, దేవుణ్ణి మరచిపోలేదట. ఏ రోజు కూడా మనుషులు ఎంత పిలిచినా మనుషుల సహవాసానికి, మనుషుల పద్ధతులకు వెళ్ళినవాడు కాదట. అంతెందుకు, ఎప్పుడు చూసినా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. ఇంకా చెప్పాలంటే దేవుని హృదయములో, దేవుని మనసులో ఏది కావాలో, దేవునికి ఏది సంతోషం కలుగు చేస్తుందో ఆయన మనస్సును ఎరిగి నడుచుకునేవాడు. కొట్టు గట్టిగా, కొట్టు కొట్టు కొట్టు. హల్లెలూయా. దేవుని మనస్సులో ఆయనకి ఏది సంతోషమో, ఏది ఇష్టమో అది ఎరిగి అలా నడుచుకునే మనసు గలవాడే దావీదు. అందుకే దేవుని దృష్టికి దావీదు ఉత్తముడయ్యాడు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. గొర్రెల కాపరి యుద్ధానికి వెళితే దేవుని చేత బలపరచబడిన వాడై ప్రతి యుద్ధములో జయము పొందుతూనే ఉన్నాడు. ఇంతకుముందు మీ నాయన ఏమన్నా రాజా సైన్యంలో పనిచేసాడా? మీ నాయన ఏమన్నా నీకేమన్నా నేర్పించాడా? ఏమీ లేదు. పుట్టినప్పటి నుంచి ఆ గొర్రెలు కాసుకుంటూ తిరిగాడు. అట్లాంటి వ్యక్తి ఎంతో గొప్ప స్థితిలో స్థిరపరచబడ్డానికి కారణం దేవుని దృష్టికి ఉత్తమమైన వాడు. చెప్పండి ఎవరో? ఇప్పుడు మీ సంగతి ఒకసారి ఆలోచిద్దాం. ఇంట్లో భార్యలు ఉత్తములు అనుకోండి, భర్తలు గొడవలు చేస్తారంటారా? సమస్యలు కుటుంబాల్లో అధికముగా రావడానికి గల కారణం ఏంటంటారు? మీరు చెప్పర్లే. హల్లెలూయా అనండి. తాగుబోతు భర్త అండి, మంచోడు కాదు. వాడు తాగుబోతాడని తెలుసు కదా, తిరుగుబోతాడని తెలుసు కదా, తిండిపోతాడని కూడా తెలుసు కదా. మరి అలాంటి వాడితో జ్ఞానము చొప్పునగా జాగ్రత్త కాపురం చేయమని కదా ప్రభు వాక్యం అంటుంది. అలాంటి వ్యక్తిని ఎరిగి కూడా ఎదురు వెళ్ళి గట్టి గట్టిగా మాట్లాడేసావనుకో, కరిసావనుకో, జరిగేదేంటి? అక్కడ ఇద్దరి మధ్యన జరిగేదేంటి? యుద్ధం. గొడవలకు కారణం ఏంటి? హల్లెలూయా చెప్పండి. ఏంటి? అందుకే స్త్రీ ఉత్తమరాలై ఉండాలి. ఎవరో పెద్దలు ఏదో అంటారు, అత్తలేని కోడలు ఓహో అసలు పోరే లేదుగా, రాజ్యం అంతమందే. ఉత్తమరాలంటే అందరిని చంపేయమని కాదు, మౌనంగా జ్ఞానంగా కుటుంబాన్ని కట్టుకోవడం. పనికిమాలిన మనిషితో తప్పదు ఇక, ఎందుకంటే మంచివాడు కాదు, కట్టుకున్నావు. జ్ఞానంగా అతని మనసును ఎరిగి, అతని మైండ్ని ఎరిగి ప్రేమతో ఉన్నావనుకో, నీ ప్రేమ మూర్ఖుడైన నీ భర్తను కూడా రక్షించడానికి వీలవుతుంది.
వాక్యం అదే అంటుంది. వాక్యము లేకున్నా మీ మంచి సత్ప్రవర్తనను బట్టి ప్రభు యొద్దకు వారిని రాబట్టవచ్చు. భార్య కుటుంబంలో భార్య పోస్టులో ఉన్నప్పుడు ఉత్తమరాలై ఉండాలి. అత్త మామలు పిల్లలు ఉంటారు కదా కుటుంబంలో, అందరిని ఎవరిని ఎలా పలకరించాలో, ఎవరిని ఎలా ప్రేమించాలో, ఎవరికి ఏది పెట్టాలో, ఏది చెయ్యాలో ఆ జ్ఞానం దేవుని ఎదుట పొందుకొని ఉండాలి. అప్పుడు అత్త మామలు చెప్తారు ఉత్తమరాలని. తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా, పనికి మాలినోడైనా 10 మందిలో చెప్పుకుంటాడు నా భార్య ఉత్తమరాలు అని. ఎంత మూర్ఖుడైనా ఒక రోజున మూర్ఖుడు నీ మంచి మనసును బట్టి, నీ ప్రవర్తనను బట్టి దేవుని సన్నిధికి సమస్తం విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చేస్తాడు. కుక్కల్లా గరిచారనుకోండి, ఫైటింగ్ ఆడ జరిగేది, గొడవలే. అందుకనే మనం జాగ్రత్త కలిగి ఉండాలి, ఉత్తములమై ఉండాలట దేవుని ఎదుట. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు ఎందుకు దేవుని దృష్టికి ఉత్తముడంటే, ఎంత ఉన్నతమైన హోదాలో ఉన్నా హెచ్చించుకోలేదు అతను. దేవుని మందసం ముందు నాట్యమాడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఆరాధించడం అంటే ఇష్టం. ఎంత ఉన్నతమైన పోస్టులోకి వెళ్ళినా సరే రోజుకు 3 మార్లు ప్రార్థన మానడు. రోజుకు 7 మార్లు ఆరాధించడం, స్తుతించడం మానడు. దేవుణ్ణి స్తుతించడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. అందుకే ఆయన మనస్సును ఎరిగినవాడు కాబట్టి ప్రభు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా అనండి. దావీదు ఎలాంటి వాడు? నా హృదయానుసారుడు అని దేవుడు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకే దావీదును బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు. ఇంకా రాజు అయిన తర్వాత చరిత్రలు మనకు తెలుసు, దేవుని మందిరం కట్టాలని అనుకున్నాడు. దైవజనుడికి చెప్తే దైవజనుడు ఓకే మంచి కార్యం తలపెట్టావు, కానీ ప్రభు నీకు తోడుంటాడన్నాడు. అన్ని సమకూరుస్తున్న సమయాన ప్రభు అన్నాడు, నీ చేతులకు రక్తం అంటింది, నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడితో నేను మందిరం కట్టించుకుంటాను అన్నాడు. అయినా పర్వాలేదు ప్రభువా, ఎవరు మందిరం కట్టినా నా వంతు నేను నా దేవుని మందిరం కొరకు నేను ప్రయాసపడతాను అని తనకు కలిగిన బంగారము, వెండి, ఇత్తడి, తనకు కలిగిన సమస్తం దేవుని మందిరం కొరకు సమకూర్చాడు. ఎంత ఉత్తముడండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నాది నేను చూసుకుంటా అంటే నాకేం అట్లా కాదు. తన పక్కన ఉన్న వారితో చెప్తున్నాడు, దేవుని మందిరం కట్టబడుటకు మీ వంతు మీరు సహకరించండి, ప్రోత్సహిస్తున్నాడు. అందుకే దేవుని దృష్టికి దావీదు ఉత్తముడయ్యాడు. ప్రభు చెప్తున్నాడు, సౌలు చేతుల నుండి రాజ్యమును తీసి నీకన్నా ఉత్తముడైనటువంటి నీ పొరుగువానికి, పొరుగువాడంటే ఎవరో? దావీదుకు నీ రాజ్యమును అప్పగిస్తున్నాడు. ఈరోజు నీకు మేలు కలగాలంటే దేవుని సన్నిధిలో నీ తీర్మానం బలంగా ఉండాలి. దేవుడు నిన్ను నడిపించే కట్టడల మార్గములో నువ్వు ఆశీర్వాదకరముగా ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా, ఆ పవిత్రమైన మార్గమును విడిచిపెట్టకుండా ఆ కట్టడల మార్గంలో మనం నడిపించబడాలి. అలా నడిపించబడుతూ నువ్వు ఆయన సన్నిధిలోనికి వచ్చావనుకో, నిన్ను తీసుకుని వచ్చిన సమర్పణ, ఆ పరిశుద్ధ జీవితం, ఆ కానుకలు, ఇంక నువ్వేది తెచ్చినా ఆయనకు సంతోషమే. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇంకొక మాటను చదువుదాం, ఇర్మియా గ్రంథంలో చూద్దాం ఆ మాటను కూడా. 7వ అధ్యాయం 22 నుండి చదువుకుంటుద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 22 నుంచి 26 వరకు చదవాలి. చూడండి, ప్రభు అంటున్నాడు, ఐగుప్తు దేశంలో నుండి నీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గురించి కానీ బనులను గురించి కానీ నేను చెప్పలేదు, ఏ ఆజ్ఞ కూడా నేను ఇవ్వలేదు. ఈ ఆజ్ఞ మాత్రమే నేను ఇచ్చి ఉన్నాను. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు ఏం కలుగుతుంది? క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్నా
ఆజ్ఞలంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు ఏమయ్యారు? వినకపోయిరి, చెవి యొక్కకు ఉండిరి, వెనక తీయచ్చు. తమ ఆలోచనలు బట్టి తమ దృష్టి ఏం కోరుకుంటుందంటే హృదయ కాఠిన్యం, లోపలంతా చెడే, ఎప్పుడు చూసిన వ్యసనాలే, చెడు కోరికలే, చెడు ఆలోచనలే, చెడు తలంపులే. వారు హృదయ కాఠిన్యమును బట్టి వారు నడుచుకుంటూ వచ్చారట. పైకేమో భక్తుల్లాగా అనిపిస్తున్నారు, లోపలంతా హృదయ కాఠిన్యమే, చెడు మార్గమే, చెడు దృష్టితోనే ఉన్నారు. అలా నడుచుకుంటూ వచ్చిరి. వెనుక తీయచూ వచ్చిన వారే అనుదినము నేను పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులను మీ మధ్యకు పంపించి, వారు ఎన్నిసార్లు నా మాటలు వచ్చి మీకు చెప్పినా మీరు అసలు వెనకనే ఉన్నారు. తమ మెడలు వంచక మనస్సులను కఠినపరుచుకుంటున్నారు. అరే రే 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 ఏమయ్యారు? పితరుల కన్నా దుష్టులైపోయారంట. నీకు మేలు కలుగునట్లు నా కట్టడలు ఇచ్చాను, నా ఆజ్ఞలు ఇచ్చాను, నా మార్గంలో మిమ్మల్ని నడిపిస్తూ మీకు మేలుకరంగా మిమ్మల్ని నేను చూస్తుంటే మీ పితరుల కన్నా మీరు కఠినస్తులైపోయారు, దుష్టులైపోయారు, హృదయ కాఠిన్యముతో నింపబడి చెడు దృష్టితో నడిపించబడుతూ చెడ్డవారైపోయారు అని ఆ తర్వాత మనం చదివితే భయంకరమైన సమస్యలలోనికి, శ్రమలలోనికి, కష్టాలలోనికి, భయంకరమైన ఉపద్రవంలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆలోచించండి, ఆజ్ఞలు ఎందుకంటారు? మన మేలు కొరకు అనండి. ఆజ్ఞలు ఎందుకు? ఆజ్ఞల మార్గంలో మనం నడవాలంటారా వద్దంటారా? గట్టిగా చెప్పాలి. దేవుడు ఏం కోరుకున్నాడు? బలులు కోరుకోలేదు. నేను మిమ్మల్ని కష్టాల నుంచి, ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు నేను ఆ బలుల విషయమై ఆజ్ఞ ఏమీ లేదు, కానీ నా మార్గంలో నా మాట విని నేను చెప్పినట్టుగా మీరు నడిస్తే ఆ మార్గం మీకు మేలుకరంగా ఉంటుంది. అలా మీరు నడవండి, ఆశీర్వదించబడండి, క్షేమంగా బ్రతకండి. మీ పితరుల వరే మూర్ఖుల్లాగా మీరు ప్రవర్తిస్తే నష్టపోతారు అని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు యేసయ్య సన్నిధికి వస్తూ మనం ఏం తేవాలి? గట్టిగా చెప్పాలి. తీర్మానము అనండి. చేశారా లేదు? ఇప్పుడన్నా జనవరి రోజు చేసి ఉంటారు. వాక్యమేని ప్రతి వారం వాక్యమేని ప్రభా ఇట్టుంటానయ్యా ఇటు చేత అంటారు. ఉంటారా? లేరు. అందువల్లే దెబ్బతింటున్నాం. అందువల్లే ప్రభు పట్టించుకోవట్లేదు. అందువల్లనే మేలు మన వెంట రావట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. నువ్వు మేలుకరముగా బ్రతకాలంటే దేవునికి ఉత్తమమైన వ్యక్తిగా కనబడాలి. దేవునికి ఉత్తమమైనది ఏమిటో నీకు తెలియచేయబడింది. దాన్ని తీసుకొని ఆయన సన్నిధిలో నువ్వు అడుగుపెట్టి, ఏమండి ప్రభువుని విస్తారమైన నదులంత తైలమేమి అడగట్లేదు, నీ గర్భఫలాన్ని అడగట్లేదు, నీ బంగారం బలుల అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? ఉత్తమమైనదేదో నీకు తెలియచేయబడింది, అది నీకు మేలుకరమైంది, దాన్ని తీసుకొని నా సన్నిధిలో కనబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? కాకపోతే చెప్పండి, మళ్ళీ మొదటి నుంచి చెప్తా. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు సన్నిధికి వస్తూ మనం ఏం తేవాలి? తీర్మానము అనండి. ఏ తీర్మానం అది? ఆయన మనకి ఏం చెప్పాడో, ఏ ఆజ్ఞలు, ఏ కట్టడలు మనకిచ్చాడో ఆ తీర్మానము చేతబట్టుకొని ఆ మార్గంలో చక్కగా నడుస్తూ వాక్యానుసారముగా మనం జీవిస్తూ ఆయన సన్నిధిలో కనబడుదుముగాక. వారమంతా మన ఇష్టానుసారంగా తిరిగి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, తగునాని బైబిల్ పట్టుకొని పరిశుద్ధులు అన్నట్టుగా మందిరానికి వచ్చి నువ్వు ఆరాధన చేస్తుంటే నీ ఆరాధన ఎవ్వరు చూడరు. నీ ప్రార్థన దేవుని దాకా వెళ్ళదు. నిన్ను ఆయన అంగీకరించడు. నీకు మేలు కలుగు చేయాలనేది దేవుని ఉద్దేశం. నిన్ను ఎందుకు బ్రతికిస్తున్నాడు? ఇంకా 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 ఎందుకు నిన్ను
కాపాడుకుంటున్నాడు యేసయ్య అంటే ఇంకా లోకాన్ని అనుభవించమని కాదు. కొంతమందికి దేవుడు ఎంత అవకాశాలు ఇస్తున్నా మారట్లా. రాబోతుంది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పకూడదు ఆ మాట, జాగ్రత్త. మారు మనసు పొందండి దయచేసి. దేవుని మాటకు మీరు ఇంకా పెడచెవిన పెట్టద్దు, ముష్కరులాగా బ్రతకొద్దు. మార్పు చెందండి, ప్రభు మీకు మేలు కలుగు చేయునుగాక. ఒకటి, దేవుని సన్నిధిలో ఉత్తమమైనది ఏమిటి అంటే ఆయనకు మనం చేసిన తీర్మానం, ఆ మార్గంలో నడిచే అనుభవం మనం చేతపట్టుకొని పవిత్రంగా కనబడుదుముగాక. రెండవ అనుభవం త్వరగా చదవండి, టైం అయిపోతుంది. సంఖ్యాకాండంలో మనం చదువుతాం 13వ అధ్యాయం. సారీ 14వ అధ్యాయం 7-8 వాక్యాలు చదవండి ఒకసారి. దేవుని స్తోత్రం చెప్పండి. యెహోవా మనకు ఏ దేశం అయితే ఇస్తానన్నాడో ఆ దేశం మంచిది. ఆ దేశమును బట్టి మనం సంతోషించాలి. అది చాలా మంచి ప్రాంతం. ఇప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, మనము దేవుని సన్నిధికి వచ్చే మనం ఉత్తమమైన వ్యక్తులుగా, ఉత్తమమైన చేతపట్టుకొని దేవుని సన్నిధికి రావటం అంటే ఏంటి అంటే, ఏది ప్రభువు మనకిచ్చాడో దాన్ని బట్టి దేవుని సన్నిధిలో సంతోషించి ఆయన్ను స్తుతించే వ్యక్తులుగా ఉందుముగాక. ఎంతమందికి అర్థమైంది? అర్థం చేసుకోండి, మరలా చెప్తున్నా చూడండి. ఏదైతే ప్రభు నీకు ఇచ్చాడో దానిని బట్టి దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. దానిని బట్టి మనం సంతోషించాలి. ఉన్న దాంట్లో సంతోషం లేకుండా ఇంకా వాళ్ళకున్నది నాకు లేదే, వీళ్ళకున్నది నాకు లేదే, వాళ్ళు అట్టయ్యారు, వీళ్ళు ఎట్టయ్యారు, నేను ఎట్టయిపోయానని ఇంకా వాళ్ళను వ్యసనపడి, వీళ్ళ మీద వ్యసనపడి, వాళ్ళను సనుక్కొని, వీళ్ళను సనుక్కొని, నీ మీద నీకు తృప్తి లేకుండా, నీ జీవితం పట్ల నీకు సంతృప్తి లేకుండా, సంతోషం లేకుండా నువ్వు బ్రతికితే నిన్ను దేవుడు అంగీకరించడు. అది అక్కడ రాయబడిన మాట. 12 మందిని పంపించాడు. 10 మంది ఒక గ్రూపుగా వెళ్ళారు. వాళ్ళు దేశమంతా తిరిగారు. తిరిగి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఆ దేశం మనకు పనికి వచ్చేది కాదు. ఆ దేశంలో మనం ఊరకని చంపారు, నల్లులు రాకినట్టు రాకేస్తారు. ఆ దేశంలో ఉన్న మనుషులు ఉన్నత దేహులు, ఇంత పెద్ద బలశాలులు, ఇంతంత పెద్ద దేహాలు వాళ్ళయి. వాళ్ళ దృష్టికి వాళ్ళ ఎదుట మేము పోయి నిలబడితే మాకు మేముగా నల్లుల్లాగా, చిన్న పురుగుల్లాగా కనపడుతున్నాం, మిడతల్లాగా ఉన్నాం. వారు కాలు కింద రాకేస్తారు, ఊరక చచ్చిపోతాం. ఆ దేశం వద్దు, ఏమొద్దు మనకు అన్నారు 10 మంది. 2 వెళ్ళారు. తర్వాత టీం, ఈ 2 వెళ్ళి దేశమంతా తిరిగి కొన్ని ఫలాలు తీసుకొని వచ్చారు. దేవుడు మనకిస్తామన్న దేశం ఎంతో సంతోషకరమైంది, ఆశీర్వాదకరమైంది. పాలు తేనెలు ప్రవహిస్తున్నటువంటి దేశం అది. దేవునికి స్తోత్రం. ఆ దేశం ఎంతో ఆశీర్వాదకరముగా ఉంది. ఈ దేశం మనకు ప్రభు ఇస్తానని చెప్పాడు. ఎంతో సంతోషకరమైన దేశం ఇదని వాళ్ళు ఎంతో ఆనందముగా, సంతోషముగా చెప్తుంటే ఆ 10 మంది ఏమో అందరికీ లేని పోనీ చెప్పి భయపెట్టి అందరూ భయాక్రాంతులైపోయి గడగడలాడిపోతున్నారు. వాళ్ళ మాటలు విని భయపడిపోయారు. వీళ్ళేమో ధైర్యముగా చెప్తూ, సంతోషిస్తూ, వాళ్ళంతా వాళ్ళ బ్రతుకులంతా మనం ఎవరమే, జీవం కలిగిన దేవుని బిడ్డలం, వాళ్ళందరినీ మన చేతికి అప్పగిస్తాడు మన యేసయ్య. ఆ రాజ్యం మన సొంతం అవ్వబోతుంది. పాలు తేనెలు ప్రవహించే దేశం అది. దేవునికి స్తోత్రం. చాలా ఆశీర్వాదకరమైన దేశం అది అని వారు చెప్తుంటే ఒక పక్క సంతోషం కలుగుతుంది. వాళ్ళు చెప్పిన మాటలకేమో భయం కలుగుతుంది. వీళ్ళు ఆనవాళ్ళు చూపిస్తూ ఒక్కొక్క గెల 4 మోస్తున్నారంట. ఏం గెలది? ద్రాక్ష గెల. అంత పెద్ద గెలలు. ఎంత ఆశీర్వాదకరంగా ఉందో ఆ దేశం. అది చూపించి వారు చెప్తుంటే ఒక పక్క సంతోషం కలుగుతుంది. వాళ్ళ మాటలు వింటే ఇంతకు మీరు ఏ టీంలో ఉన్నట్టు?
వీళ్ళిద్దరిలో ఎవరు ఉత్తమమైన వాళ్ళు? భయపెట్టి బాధ పెట్టే వాళ్ళ, ధైర్యపరిచి ఆశీర్వాదకరంగా సంతోషించే వాళ్ళ? చెప్పరేంటండి? ఇంత మనం ఏ టీంలో ఉన్నట్టో? భయపెట్టే బ్యాచా? కొంతమంది ఉంటారులేండి, ఆ టీం వేరు. వాళ్ళని చూస్తే నాకు కూడా దడే, తల్లులారా వస్తున్నారమ్మా, ఏం జరిగిద్దో ఏమో, ఏమంటారో ఏమో, ఇదే భయం, గడగడగడగడలాడిపోవాల్సి వస్తుంది. ఆ టీమే వేరు. కానీ దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు. ఉత్తమమైన దాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. ఏది ఉత్తమమైనది? ఏదైతే ప్రభు నీకు ఇచ్చాడో. ఒక ఇల్లు ఇచ్చాడా, అవతల వాళ్ళకు 6 అంతస్తులు ఇవ్వచ్చు, నీకు 1 అంతస్తే అయ్యి ఉండొచ్చు. దాన్ని బట్టి సంతోషించు. నీ పితరులు గుడిసెల్లో ఉన్నారు, ఇప్పుడు మనల్ని దేవుడు ఒక డాబాలో పెట్టాడు, ఒక రేకులు ఇంట్లో పెట్టాడు, ఒక తినడానికి తిండి ఇచ్చాడు, చేతి నిండా పని ఇచ్చాడు. ఈ స్థితిలో ప్రభు మనం నిలబెట్టాడు అంటే ఆ స్థితిని బట్టి నువ్వు సంతోషించే వ్యక్తివైతే ఇంకా ఇంకా మేలు కలుగుతుంది నీ జీవితంలో. దేవునికి స్తోత్రం. సంతృప్తి అనేది చాలా ప్రాముఖ్యం భక్తిలో. చిరాగ్గా మందిరానికి వచ్చావనుకో, ఆరాధిస్తావా? ఆనందిస్తావా? సంతోషంగా ప్రభు మాటలు వినగలవా? ఏదో టైం అయిపోయింది, సెల్లు చూసుకుంటావు, అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు, లేచిపోతావు, ఒక నీళ్ళు తాగుతావు, బాత్రూంలో పోయేస్తుంటావు, ఒక చోట కూర్చుంటావా? సంతృప్తి లేని వ్యక్తి, సంతోషం లేని వ్యక్తి భక్తి చెయ్యలేడు. అలాంటి వ్యక్తుల భక్తి దేవునికి అవసరం లేనే లేదు. నీకు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి సంతోషించి ప్రభువును స్తుతించే ఆ వ్యక్తిని గురించి ప్రభు అంటున్నాడు, ఇతను ఉత్తమమైన వాడు. దేవునికి స్తోత్రం. నీకు కలిగిన కుటుంబాన్ని బట్టి, నీకు కలిగిన పనిని, ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏదైనా దాన్ని బట్టి, నీ ఇంటిని బట్టి, నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు సంతోషించి ప్రభువును ఆనందంగా స్తుతించే వ్యక్తివైతే ఉత్తమమైన వాడువు. ఇంకొక మాట చెప్తాను చూడండి, బైబిల్లో యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటారండి, గబగబ చదవండి, 3 వాక్యాలు చదవండి. మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, పుట్టించిన వానిని ప్రేమించుచు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చి వారమైతిమా దేవుని పిల్లల్ని ప్రేమించుచున్నామని. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏంటంటే, మనందరిని పుట్టించింది ఎవరు? అందరూ చెప్పాలి, చెయ్యి పైకెత్తి చెప్పాలి. మనందరిని పుట్టించింది ఎవరు? యేసయ్య. యేసయ్యను మనం ప్రేమిస్తున్నామా లేదా? చెయ్యి పైకెత్తండి. యేసయ్యను మనం ప్రేమిస్తున్నామా లేదా? ప్రేమించేవారంతా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఐ లవ్ యూ జీసస్ అనండి, సిగ్గుపడమాకండి, ఇంకొకసారి చెప్పండి. ఓకే, యేసయ్యను ప్రేమించేవారు మనం అందరం. అయితే నిజముగా ఆయన్ని ప్రేమించేవారంట, ఆయన ఎవరినైతే పుట్టించాడో వారందరిని ప్రేమించేవారం అయి ఉండాలట. వాళ్ళే ఉత్తములు. స్తోత్రం చెప్పండి. ఉత్తములు ఎవరు? మనల్ని పుట్టించాడని ప్రభువానికి స్తోత్రం అన్నాం, ఎందుకంటే మనల్ని పుట్టించాడు కాబట్టి. ఆయన ఎవరిని పుట్టించాడో వారందరిని ఏం చేయాలి? ప్రభువును ప్రేమించినట్టే మనుషులందరినీ ప్రేమించాలి. నాకెవరి మీద ద్వేషం లేదు, కోపం లేదు, పగ లేదు, కక్ష లేదు, అసూయ లేదు, నేను అందరినీ ప్రేమిస్తున్నాను అన్నవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. చాలా లేవల, వాళ్ళ అత్త మీద గొడవ, వాళ్ళ మామ మీద గొడవ, భర్త మీద భార్యల మీద పగలు ఉన్నట్టున్నాయి, ఇంకా పక్కింటోళ్ళ మీద ఉన్నట్టున్నాయి. యేసయ్యను ప్రేమిస్తున్నాం అన్నప్పుడు హల్లెలూయా అన్నారు బాగానే. కానీ నిజముగా ఉత్తముడు ఎవడు అంటే ఆయన్ని మాత్రమే కాదు, ఆయన ఎవరినైతే పుట్టించాడో. ఎవరిని పుట్టించాడు? సమస్త ప్రజలను పుట్టించాడు. అందరిని నువ్వేం చేయాలి? ప్రేమించే వ్యక్తి అవ్వాలి. అప్పుడు మీరు దేవుని దృష్టికి ఉత్తములు.
ఆ మంచి ప్రేమ కలిగిన వ్యక్తిపై మందిరంలో అడుగు పెడితే ఆయన సంతోషపడతాడట. లోపల పగ పెట్టుకొని, కక్షలు పెట్టుకొని, ద్వేషాలు పెట్టుకొని, అసూయ పెట్టుకొని, దాని ముఖం చూడకూడదు, వీడి ముఖం చూడకూడదని వాళ్ళని చూసి మూతి తిప్పి, వీళ్ళని చూసి ముక్కు తిప్పి, ఏడొచ్చి సోత్రం నీ సోత్రం నాకు వద్దంటాడు ఆయన. ఒకటి, ఆయన ఏ ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడో, ఏ కట్టడలు ఇచ్చాడో వాటిని బట్టి చేసుకున్న తీర్మానమును చేతపట్టుకొని రావాలి. ఆమెను చెప్పండి. నువ్వు ఆ తీర్మానం లేకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు బజార్లో పడి తిరిగి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి తప్పుదాలు అన్నీ చేసి ఏడొచ్చి సోత్రం నీ సోత్రం వద్దు, నువ్వు వద్దు అంటాడు ఆయన. నిన్ను బట్టి సంతోషించాలంటే దేవుని దృష్టికి ఉత్తముడవైగా కనపడాలి. నీ కార్యములు ఉత్తమమైనవై ఉండాలి. ఇచ్చే కానుక, చేసే పరిచర్య మాత్రమే కాదు. నువ్వు ఏ కట్టడలు ప్రభు ఏ మాట చెప్పాడో ఆ మాటలో, ఆ నడిపింపులో నువ్వు ఉంటే, ఆ తీర్మానంతో నువ్వు ప్రభు సన్నిధిలో అడుగు పెడితే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు, మీరు ఉత్తములుగా కనబడతారు. 2, ఏది నీకు ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వు సంతోషించి ప్రభువును స్తుతించే వ్యక్తివైతే మీరు నిజముగా దేవుని దృష్టికి ఉత్తములే. 3, నిన్ను సృష్టించిన దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు. దేవుణ్ణి ఎవ్వరూ ద్వేషించరు, దూషించరు, అందరం ప్రేమిస్తున్నాం. అందుకే మందిరానికి వచ్చాం. ఇప్పుడు ఆయన ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చాం. మనం ఆయన పుట్టించిన మనుషులందరిని ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. ప్రేమించే వ్యక్తివైతే నువ్వు దేవుని దృష్టికి ఉత్తముడివే, ఉత్తమరాలువే. వాళ్ళు నచ్చదు, వీళ్ళు నచ్చదంటే నువ్వు పనికిరావు దేవునికి. నువ్వు దేవునికి ఉత్తమమైన బిడ్డగా కనబడాలి. దేవుని మేలులు పొందుకొని ఆశీర్వాదకరంగా నువ్వు వెళ్ళాలి అనుకుంటే ఆయన నిన్ను బట్టి సంతోషించున్నట్లు మనుషులందరినీ చెప్పాలి. మనుషులందరినీ, నోరు తెరిచి గట్టిగా చెప్దాం, మనుషులందరినీ ప్రేమించుదుముగాక. అది చివరిగా ఇంకొక మాట చదివించి ఆపేస్తాను. ఇంకోటి కాదు, 2 మాటలు ఉన్నాయి. లూకా సువార్త 10:40. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వాక్యం. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వాక్యం. అది మార్త పోయేది, దాన్ని ఎలగొట్టమంటున్నాడు మనిషి. విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి వచ్చి, ప్రభువా పని చేయుటకు ప్రభు మార్తా పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది, ఎప్పటికీ ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు ఈ సందర్భం బాగా తెలుసు. ఏంటది? మార్తమ్మేమో యేసయ్యకి మంచి మంచి కూరలు చేసి, మంచి మంచి వంటలు చేసి పెట్టి సంతోష పెట్టాలనుకుంటుంది. కానీ మరియమ్మేమో ఈ పనులు ఏమీ చేయడంలా. ప్రభు వచ్చాడంటే చాలు పాదాల దగ్గర కూర్చుంటుంది. ఆయన గట్ట కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తుంటాడో వినాలి, ఆయన ఏం చెప్తాడో విందామని ఆశతో ఆయనకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పిచ్చిది పాపం పనులు చేసే విషయంలో హడావుడి చేసుకొని నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే, ఏంది ప్రభువా నా చెల్లెలు నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని మెదలకొని ఉన్నావు, నీకు చింత లేదా, నీకు వంట చేసి పెడదామని నా తపనత నీకు అర్థం కావట్లేదా అనింది. అప్పుడు ప్రభు అన్న మాట ఇది, మార్తా అనవసరమైన ప్రయాసాలు పెట్టుకొని నువ్వు ఊరికే ఇబ్బంది పడుతున్నావు. ఏమండి, అవసరమైనది ఒక్కటే. ఏదది? ఏంటిది? రోజుకి ఎన్ని గంటలు? హల్లెలూయా చెప్పండి. రోజుకి ఎన్ని గంటలు? 16 గంటల 24 కదా. ఎంత సమయం దేవునికి ఇస్తున్నావు? అదే ప్రభు అంటున్నాడు, నీ వంటలు నువ్వు, నీ అడావుడి, నీ ఆత్రం మనిషివి నువ్వు, కానీ ఉత్తమమైనది ఒకటే ఉంది.
ఆయనకు నువ్వు ఈ రోజంతట్లో నువ్వు ఎన్ని పనులు చేసావు అది కాదు ముఖ్యం, ఎంత సమయం దేవునికి ఇచ్చావు అది ఉత్తమమైనది. అవసరమైనది ఒకటే, ఏదది? ఆయనతో నువ్వు గడిపే సమయం. స్తోత్రం చెప్పండి. నీతో గడిపే ఏంటిది? అది అవసరమైంది, అది ఆశీర్వాదకరమైంది. దాన్ని కాదని చెప్పి విస్తారమైన పనులు పెట్టుకొని చారు చేయాలి, పులుసులు పెట్టాలని నీ ఇష్టం వచ్చినట్టు ప్రయాసలు పెట్టుకొని నువ్వు లేని పని బాధలు పడతావా? ఉత్తమమైనది ఒక్కటే, అది ఎప్పటికీ ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు మనందరినీ, ఎంత సమయం నువ్వు దేవునితో గడుపుతున్నావు? తినటానికి, పడుకోవడానికి, పనులు చేసుకోవడానికి, మనుషులతో వ్యవహారాలు మాట్లాడుకోవడానికి, నీ సొంత కార్యకలాపాలకు ఎంతో సమయాన్ని వృధా చేసుకుంటున్నావు కదా. మరి దేవునితో ఎంత సమయం గడుపుతున్నావు? నీకు ఆరోగ్యం ఇచ్చేది ఆయన కదా, కాపాడేది ఆయన కదా. ఉత్తమమైన అవసరమైనది ఒక్కటే, ఏదది? దేవునితో గడిపే సమయమే. దేవుడు నిన్ను పట్టించుకోకపోతే నీ ఆరోగ్యం సంగతి ఏంటి? దేవుడు నిన్ను కాపాడకపోతే నీ మీదకి వచ్చే అపాయాల సంగతి ఏంటి? ఒకసారి మా నాన్నగారు మా అమ్మ చెప్పింది, మా అన్న వదిన వాళ్ళు ఎట్టు పడుకొని ఉన్నారట మంచం మీద, పైనుండి పాము పడిందట మధ్యలో. ఎలుకనో దేన్నో పట్టుకొని చుట్టుకొని వారిద్దరి మధ్యలో పడింది. ఒకరిట్టు పడుకోండ బట్టి సరిపోయింది. పైన పడింటే ఎలుకే లేకపోతే? ఒకసారి ఆలోచించండి, ప్రమాదం ఎట్లా వస్తుంది అనేది ఎవరికి తెలియదు మనకి. కానీ దేవుడు మనకు అవసరమైంది ఎవరు? అందరూ చెప్పాలి, ఎవరు? కాపాడేది, పోషించేది, నడిపించేది, ఆరోగ్యం ఇచ్చేది, సమస్తం ఇచ్చి మనల్ని ఈ రోజు వరకు బ్రతికించుకుంటుంది ఎవరో? నీ వంట కాదు, నీ బువ్వ కాదు. ఇరవై 24 గంటల్లో దేవునికి ఇచ్చే సమయం ఎంత? ఇది నిజమైంది, ఇదే ఉత్తమమైనది, వారే ఉత్తమమైన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మనం గ్రహించుకోవాలి. ఇది మనం ఎప్పుడైతే చేస్తామో దేవుని దృష్టికి నువ్వు సంతోషం కలుగు చేసే వ్యక్తివి. ఫైనల్గా ఒక్క మాట మరల చదువుదాం. మీకా 6:8. మీకా గ్రంథం 6:8 ఒక్క మాట చదవండి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇది ఉత్తమమైంది. ఏమిటంటది? న్యాయముగా నడుచుకొనుటయు. అందరూ చెప్పండి, ఇదిగో వేలు ఇట్టానండి, చివరిగా నా మాటను ఇట్టానండి. 1, న్యాయముగా నడుచుకొనుటయు. అందరూ పలకాలి, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే ప్రభు అడుగుచున్నాడు. 3 విషయాలు. 1, న్యాయముగా అనండి. 2, కనికరమును. నీ ఇంట్లో అందరి మీద కనికరం ఉండాలి. ఎవరన్నా అడుక్కు తినే వాళ్ళు వస్తే కనికరపడాలి, లేని వారి మీద కనికరపడాలి. ఆయన మన మీద కనికరపడుతున్నాడు కనుకనే ఆయన కనికరమే మనని ఆరోగ్యంగా నింపుతుంది, కాపాడుకుంటుంది. ఆయన కనికరమే ఈ రోజు వరకు మనని బ్రతికిస్తూ వస్తుంది. దేవునికి స్తోత్రం. మరి నువ్వు కనికరపడొద్దా? కనికరమును ప్రేమించాలట మనం. ఫైనల్గా ఏంటి? దీన మనసు కలిగి యెహోవా ఎదుట ప్రవర్తించాలి. దీన మనసు అంటే మోకరించమన్నా కానీ మోకాల మీద వస్తారు, చేతులెత్తి ప్రభువా అంటారు. దీన మనసు లేని వాళ్ళు ఏం చేయాలి? లోబడరు. దేవుడు అంటే భయం ఉండదు, పట్టించుకో. వాళ్ళ ఇష్టం, వారి పురుగులు ఎటు తిరిగితే వాళ్ళు అటు తిరుగుతూ ఉంటారు. దేవునికి ఏమాత్రం లోబడరు. దీన మనసు కలిగిన వాడు వెంటనే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతాడు, కన్నీళ్లు విడుస్తాడు, మారు మనసు పొందుతాడు. అయ్యా నేను పాపినని ఆయనకు లోబడిపోతాడు. ఈ మనస్సు, ఈ కృప
ప్రభు మీకు దయచేయునుగాక. వీరు దేవుని దృష్టికి ఎవరట? ఉత్తమమైన వారు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. మోకరించండి అందరూ. మోకాళ్ళ మీదకి వచ్చి